తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఊహించని మలుపులు తిరుగుతున్నాయని కూడా మనకు తెలుసు. కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ తెలంగాణ రాజకీయ వర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు బహిరంగంగా చర్చకు రావడం, ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, పదవులకు కవిత రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో రాజకీయాల్లో కవిత కొత్త రూట్లో సొంతంగా ఎదిగేందుకు ఆమె చాలా పావులు కదుపుతున్నారు. మరి కవిత ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతోంది? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? బీఆర్ఎస్ పార్టీపై కవిత ఎఫెక్ట్ పడుతుందా? ఇలాంటి అంశాలపై రాజకీయ పండితులు తమ విశ్లేషణలు అందిస్తూనే ఉన్నారు. ఇదే అంశంపై ఓటా మీడియా హౌస్ ఓ సర్వేను కూడా నిర్వహించడం జరిగింది. ఆ సంస్థ సీఈఓ సీనియర్ పాత్రికేయులు కంభాలపల్లి కృష్ణ ఆధ్వర్యంలో సర్వే చేపట్టగా సంచలన విషయాలైతే బయటపడ్డాయి. ఒకసారి వాటిని మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీకు కూడా ఒకసారి నేను విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు మనం సర్వే వివరాలు ఏ విధంగా ఉన్నాయో. ఫస్ట్ శాంపుల్స్ 1000 మందిని తీసుకున్నారు. మెథడాలజీ ర్యాండమ్గా తీసుకున్నారు. పురుషులు టోటల్గా 57%, అలాగే మహిళలు 43%. మనం వయసు వారీగా చూస్తే కనుక 18 నుంచి 25 ఏళ్ల లోపు వాళ్ళు 17%, 26 ఏళ్ల నుంచి 35 ఏళ్ల లోపు వాళ్ళు 28%, అలాగే 36 నుంచి 45 ఏళ్ల వాళ్ళు 27%, అలాగే 46 నుంచి 60 ఏళ్ల మధ్య వాళ్ళు 21%, అలాగే 60కి పైగా 7% ఇక్కడైతే మనకి కనిపిస్తోంది. అలాగే చేసే పని ఆధారంగా చూస్తే విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు, గృహిణులు, ఇతరులను కూడా వీళ్ళు విభజించి ఒక సర్వేని అయితే చేయడం జరిగింది. విద్యార్థులు 17%, రైతులు 12%, అలాగే ఉద్యోగులు 14%, వ్యాపారులు 21%, అలాగే గృహిణులు 29%, ఇతరులు 7% అయితే దీంట్లో సర్వేలో పాల్గొన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సర్వే కాలం పరిధిని బట్టి సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు ఉమ్మడి 10 జిల్లాలని ఆధారంగా చేసుకొని అయితే ఈ సర్వేని నిర్వహించారు పాత్రికేయులందరూ కూడా. ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తే సర్వేలో వీళ్ళు రేస్ చేసిన క్వశ్చన్, కవిత తన పదవులకు రాజీనామా చేసిన విషయం మీకు అందరికీ తెలుసా? 120%, అలాగే 100% పీపుల్ అయితే 96% అయితే ఓటేశారు. మొత్తం అయితే 96% వరకు అయితే మనకి తెలుసు అని చెప్పారు. 4% మాత్రం తెలియదని చెప్తున్నారు. కవిత రాజీనామా విషయం మెజారిటీ ప్రజలకు తెలుసు. ఆమె ఏ పదవులకు రాజీనామా చేశారో కూడా స్పష్టంగా తెలుసు అనేది కూడా ఇక్కడ మనం ఈ సర్వేని బట్టి మనం చూడొచ్చు. ఎందుకంటే 96% తెలుసు అనే దానికి వీళ్ళు ఓటు వేయడం జరిగింది. ఇక మనం సెకండ్ క్వశ్చన్ చూస్తే, కవిత రాజీనామా చేశారని తెలియగానే మీకేమనిపించింది అనేది సర్వేలో ఒక క్వశ్చన్గా పెట్టడం జరిగింది. దాంట్లో ఆశ్చర్యం అనేది 15%, 15% మంది చెప్పారు. ఊహించింది అని కూడా 57% హైయెస్ట్గా చెప్తున్నారు. ముందే ఊహించాము ఆమె రాజీనామా చేస్తారు అనేది కూడా ఒక ఊహాగానం గతంలోనే. ఎందుకంటే కవిత ఎలాంటి ఆరోపణలు చేశారో కూడా మనం విన్నాం. అంటే జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి బీఆర్ఎస్లో ఎలాంటి ఫైట్ జరుగుతుందో కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలోనే కవిత కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేశారో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి 57% ఊహించింది అని కూడా కొంతమంది సభ్యులు చెప్తున్నారు. పట్టించుకోలేదు అనేది 28% పీపుల్స్ చెప్తున్నారు. కవిత రాజీనామా విషయాన్ని మెజారిటీ ప్రజలు ముందుగానే ఊహించారు. కొంతమందికి మాత్రమే షాకింగ్ న్యూస్ అనిపించింది అనేది కూడా ఇక్కడ సర్వేలో మనకైతే క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే, కవిత రాజీనామా వలన బీఆర్ఎస్ బలహీన పడుతుందని అనుకుంటున్నారా అనేది అయితే సర్వేలో ఒక క్వశ్చన్. దీంట్లో ఎంతమంది ఎంత మేరకు ఓటింగ్ చేశారో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 15% మంది అవును అని చెప్పారు. 43% వాళ్ళైతే కొంత మేరకు అనుకున్నామని అంటున్నారు. 31% ఏం కాదు అనేది కూడా చెప్తున్నారు. కవిత రాజీనామా వల్ల బీఆర్ఎస్ బలపడుతుంది అని అనుకుంటున్నారా అనే దానికి 43% వరకు కొంత మేరకు, బట్ 31% ఏం కాదు అని చెప్తున్నారు. ఎక్కువ మెజారిటీ పీపుల్ మనం ఇక్కడ చూస్తే 43% వరకు కొంత మేరకు ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళు ఫైనల్గా ఏం రివ్యూ ఇచ్చారో చూద్దాం. కవిత రాజీనామాతో బీఆర్ఎస్కు ఎంతో కొంత నష్టం లేదన్న వాళ్ళు కూడా గణనీయంగా ఉండడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. కొంతమంది ఉండొచ్చు అంటున్నారు, కొంతమంది ఉండకపోవచ్చు. హాఫ్ ఆఫ్ ది పీపుల్ అయితే సర్వే చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే, భవిష్యత్తులో కవిత ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు అనేది ఈ సర్వేలో ఒక క్వశ్చన్ రేస్ చేశారు. సొంత పార్టీ పెడతారని
అనేది ఎక్కువ మెజారిటీ పీపుల్ అయితే ఇక్కడ మనకి 71% పీపుల్ చెప్పినట్టుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కాంగ్రెస్ గూటికి వెళ్తారని చెప్పి 4%, అలాగే మనం బీజేపీలోకి చేరిక 1% పీపుల్, అలాగే స్వతంత్రంగా ఉంటారు అనడానికి 16%, తెలియదు అనేవాళ్ళు 8% చెప్పారు. టోటల్గా మనం ఇక్కడ చూస్తే హైయెస్ట్ సొంత పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతారు కవిత అనే దానికి 71% పీపుల్ అయితే రేస్ చేసిన విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 71% పీపుల్ అయితే ఓట్ వేస్తారు, కవిత సొంతంగా పార్టీ పెడతారు ఖచ్చితంగా అనే దానికి ఎక్కువ ఇక్కడ మొగ్గు చూపారని చెప్పొచ్చు. కవిత సొంత పార్టీ పెడతారనేది మెజార్టీ ప్రజల అభిప్రాయం. పార్టీ పెట్టక మరో పార్టీలో విలీనం చేయొద్దని కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొన్ని పార్టీలు చూస్తున్నాం. ఏపీలో షర్మిల ఇక్కడికి వచ్చి పెట్టిన తర్వాత కూడా ఆమె పార్టీని విలీనం చేసిన గతం తాలూకా అందరికీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. సో దానివల్ల కూడా పెట్టినా కూడా విలీనం చెయ్యొద్దు అనేది కూడా కొంతమంది మెజారిటీ పీపుల్ కూడా ఆమెకు ఒక సూచనగా కూడా చెప్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తే నెక్స్ట్ సర్వేలో నెక్స్ట్ క్వశ్చన్, కవిత సొంత పార్టీ పెడితే మీరు మద్దతు ఇస్తారా? ఇక్కడ మనం చూస్తే 44% ఎజెండాను బట్టి ఇస్తామని కూడా చాలా మంది ఇక్కడ చెప్తున్నారు, ఓటు వేస్తున్నారు. 25% అయితే ఇవ్వం పూర్తిగా అని కూడా ఇక్కడ చెప్తున్నారు. 31% వచ్చి ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇస్తాము ఎజెండాను బట్టి అనేది కూడా కొంచెం మనకి చూడొచ్చు. అంటే కొంతమంది ఇస్తామని చెప్తున్నారు, అంటే తక్కువ బిలోలోనే ఇక్కడ ఓట్ చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఎజెండాను బట్టి ఇస్తాం, సొంత పార్టీ పెడితే మీకు మద్దతు ఇస్తారా అనడానికి ఇస్తామని కూడా కొంతమంది సైమల్టేనియస్గా ఇద్దరు కొంచెం ఈక్వల్గా చెప్తున్నారని కూడా చెప్పొచ్చు. కవిత సొంత పార్టీకి వెంటనే మద్దతు రాకపోవచ్చు, బట్ పార్టీ ఎజెండానే ఆమె భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది అనేది కూడా ఇక్కడ కొంతమంది ఓటర్లు సర్వేలో పాల్గొన్న వాళ్ళు అయితే ఇక్కడ మనకి చెప్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కూడా కవిత బలమైన నాయకురాలేనా అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ని రేస్ చేస్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? అంటే బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కూడా కవిత బలమైన నాయకురాలు అవుతుందా? మీరు కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అవును అని చెప్పి 25% అంటున్నారు, కాదు అనేది 54% అయితే ఓట్ చేయడం జరిగింది. అలాగే చెప్పలేమనేది 21%. అంటే బీఆర్ఎస్ మద్దతు లేకున్నా కూడా కవిత బలమైన నాయకురాలు అవుతుందా అనేది ఇక్కడ కాదు అనేది ఎక్కువ మనకి 54% ఓట్ చేశారు. మిగతా వాళ్ళు వచ్చి 25% అవును అని చెప్పలేము అనేది కూడా అటు 50-50 ఛాన్సెస్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. కవితను బీఆర్ఎస్ నీడలో ఎదిగిన నేతగానే చూస్తారు కానీ బట్ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం లేకపోలేదు అనేది కూడా ఇక్కడ మనకి సైమల్టేనియస్గా చెప్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అట్లాంటివి మీరేమనుకుంటున్నారు అనేది కూడా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నెక్స్ట్ మనం చూస్తే హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణను మీరు నమ్ముతున్నారా? ఒకసారి మీరు కూడా కింద కామెంట్ చేయండి. 44% అవును నమ్ముతున్నాం అనేది అయితే చాలా వరకు ఓటింగ్ పర్సెంట్ అయితే మనకి ఇక్కడ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఈ సర్వేలో కాదు అని 15% అంటున్నారు. 27% కొంతమేరకు ఉండొచ్చు అనేది కూడా చెప్తున్నారు. తెలియదు అనేది అయితే 14% పీపుల్ అయితే ఇక్కడ చెప్తున్నారు. మొత్తంగా హరీష్ సంతోష్లపై కవిత చేసిన ఆరోపణలు మీరు నమ్ముతున్నారా? 44% వరకు ఇక్కడ పీపుల్ ఏం చెప్తున్నారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ సర్వేలో నమ్ముతున్నాం ఖచ్చితంగా అనేది కూడా చెప్తున్నారు. కవిత ఆరోపణలు ప్రజలను బలంగా ప్రభావితం చేస్తున్నాయి, ఇంటి గుట్టును బయటపడేసిందని కూడా చాలా మంది అనుకుంటున్నారు అనేది కూడా సర్వేలో తేలింది. మీరేమనుకుంటున్నారో కూడా కింద ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం చూస్తే 8 కవిత రాజీనామాకు కారణం ఎవరని అనుకుంటున్నారు? ఇక్కడ మనం పోల్ చూస్తే ఏ విధంగా ఉంది? కేసీఆర్కి అయితే 0% ఓటు వేశారు, కేటీఆర్ని 6%గా డిసైడ్ చేసింది ఓటింగ్. అలాగే హరీష్ 27%గా ఓటింగ్ వచ్చింది, సంతోష్ 8%, రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు 19%. అలాగే ఇంటి గొడవలే 34% అయితే ఆమెని రాజీనామాకు కారణమని కూడా అంటున్నారు. బీజేపీ ఒత్తిడి 6% వల్ల ఆమె రాజీనామా చేశారు పదవికి అనేది కూడా ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 టోటల్గా 7 కేటగిరీస్గా చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్, రేవంత్ రెడ్డి, ఇంటి గొడవలు, బీజేపీ ఒత్తిడి. దీంట్లో ఎక్కువగా మనం చూస్తే ఇంటి గొడవలు ఎక్కువగా కూడా ఆమెని ప్రభావితం చేశాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 35% ఓటింగ్ చేశారు. అలాగే హరీష్ రావు వల్ల కూడా 27% ఓటింగ్ వచ్చింది. అంటే ఆయన వల్ల కూడా పదవికి కవిత రాజీనామాకు కారణము
పీపుల్ హరీష్ అనేది కూడా ఇక్కడ ఓటింగ్లో మనకి కనిపిస్తుంది. అలాగే ఇంటి గొడవలకు కూడా ఎక్కువగా ఓటింగ్ వేశారు 34%. కవిత రాజీనామాకి ఇంటి గొడవలే ప్రధాన కారణం అంటున్నారు. హరీష్ రేవంత్ల ప్రభావం కూడా ఇక్కడ బాగానే కనిపిస్తున్నట్లుగా కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి గొడవలు 34% అయితే మనకి రేవంత్ రెడ్డి గారిది 19%, అలాగే మన హరీష్ రావు గారిది చూస్తే 27% కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళ ప్రభావం కూడా కొంచెం బాగానే కనిపించిందని కూడా మనము ఈ సర్వేని బట్టి మనం చూడొచ్చు. నెక్స్ట్ కవిత రాజీనామా వలన తెలంగాణలో ఏ పార్టీ కలిసి వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ అయితే ఈ సర్వేలో పెట్టడం జరిగింది. దానికి ఓటింగ్ ఏ విధంగా జరిగిందో చూద్దాం. కవిత రాజీనామా వలన తెలంగాణలో ఏ పార్టీకి కలిసి వస్తుంది అనేది మనం చూస్తే 76% కాంగ్రెస్ కి కలిసి వస్తుంది అనేది ఇక్కడైతే ఓటింగ్ ఎక్కువ శాతం ఇక్కడ చేశారు. అలాగే మనం చూస్తే బీజేపీకి 18%, తర్వాత బీఆర్ఎస్ కి 4%, ఇతరులు ఏదైనా పార్టీలు ఉంటే కనుక వాళ్ళకి 2% కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. కవిత రాజీనామా కాంగ్రెస్కి ఎక్కువగా కలిసి వస్తుంది అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే 76%, 80% కూడా మనకి కాంగ్రెస్కి కలిసి వచ్చేలాగా ఇక్కడ ఓటింగ్ చేశారు కాబట్టి మెయిన్గా ఇక్కడ కాంగ్రెస్కి కలిసి వస్తుంది అని చెప్తున్నారు. బీఆర్ఎస్కు భారీ డ్యామేజ్ తప్పేలా లేదనేది కూడా కొంతమంది ఈ సర్వేలో అయితే వాళ్ళ అభిప్రాయాలను అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. టోటల్గా కాంగ్రెస్ ఎక్కువగా లాభపడే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఈ సర్వేలో మనకు కనిపిస్తుంది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఏ పార్టీకి బలం చేకూరుతుంది, ఏ పార్టీ ఎక్కువగా ప్రభావితం అవుతుంది అనేది కూడా ఒకసారి మీరు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ బీఆర్ఎస్లో అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారా, మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఒకసారి మనం సర్వే ఏ విధంగా ఉందో కూడా చూద్దాం. అవును అనేవాళ్ళు 22% ఉన్నారు, కాదు అనేవాళ్ళు ఓటింగ్ 47% ఇక్కడ ఇచ్చారు. అలాగే చెప్పలేం అనేది 31% ఇచ్చారు. బీఆర్ఎస్లో అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారా అనడానికి ఎక్కువగా కాదు అని అనేవాళ్ళే 47% ఇక్కడ ఇచ్చారు. చెప్పలేం అనేది కూడా కొంచెం 31% ఇచ్చారు. కవితకు బీఆర్ఎస్ వల్ల అవకాశాలు వచ్చనేది బలమైన టాక్ అయితే ఇప్పటి వరకు నడుస్తున్న నేపథ్యంలో జాగృతి వల్ల బీఆర్ఎస్ కూడా లాభపడిందనే అభిప్రాయం కూడా ఇక్కడ ఉంది. అంటే రెండు కూడా ఈక్వల్గా ఇద్దరికి బీఆర్ఎస్కి లాభపడినట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి కవితకి కూడా ఎంతో కొంత ఈ రెండింటి వల్ల కూడా ఎంతో కొంత లాభం పొందారు అనేది కాదు అని కొంతమంది, చెప్పలేమనేది కూడా కొంతమంది ఇక్కడ చెప్తున్నారు. బీఆర్ఎస్లో అన్యాయం జరిగినందుకే కవిత రాజీనామా చేశారు అనడానికి ఓటింగ్ శాతం కూడా ఈ విధంగా ఉంది. నెక్స్ట్ కల్వకుంట్ల కుటుంబంలో గొడవలకు కారణం ఎవరని అనుకుంటున్నారు అనేది అయితే సర్వేలో ఒక క్వశ్చన్ రేజ్ అయింది. దానికి ఒకసారి ఓటింగ్ ఏ విధంగా ఉందో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆస్తుల తగద వల్ల 25% అంటున్నారు. వారసత్వం లొల్లి అనేది 35%. ఎక్కువగా మనకి ఇక్కడ వారసత్వం లొల్లే ఇక్కడ కనిపిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 25% అవినీతిలో వాటా కోసం అని కూడా చాలా మంది అంటున్నారు. తెలీదు అనేవాళ్ళు కూడా ఇక్కడ మనకి 15% కనిపిస్తున్నారు. అంటే వారసత్వ రాజకీయాలే అసలు అంశంలా కనిపిస్తుంది. ఇక్కడ అవినీతి సొమ్ములో వాటాల పంపిణీ కూడా మరో అంశంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు అని అంటున్నారు. వారసత్వం లొల్లి, ఆస్తుల తగదని ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గొడవకు కారణం ఆమె డివైడ్ అయిపోవడం, బయటకు వచ్చడం, రాజీనామాలు చేయడం వల్ల కూడా ఇవి రెండు మెయిన్గా కనిపిస్తున్నాయి. ఆస్తుల తగద, వారసత్వం లొల్లే ఇక్కడ ఎక్కువగా ఉంది అనేది కూడా చాలా మంది అభిప్రాయంగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ కవిత రాజీనామా వలన తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఏమైనా ఉంటుందా అనేది అయితే సర్వేలో ఎదురైన ప్రశ్న ఇది. అయితే ఉండొచ్చు అనేవాళ్ళు అయితే 40% ఇచ్చారు. అలాగే ఉండదు అనేవాళ్ళైతే 20%, అలాగే చెప్పలేము అనేవాళ్ళైతే 40% ఓటింగ్ అయితే చేయడం జరిగింది. కవిత రాజీనామా ప్రభావం ఎంతో కొంత మేర ఉంటుందని కూడా అనిపిస్తుంది. హరీష్, సంతోష్ స్పందనను బట్టి మరింత క్లారిటీ వస్తుంది అనేది కూడా, దాన్ని బట్టి కూడా ఏంటి ఏ విషయాలు ప్రభావితం అవుతాయి అనేది కూడా తెలుస్తుంది అనేది కూడా కొంతమంది ఓటింగ్ శాతాన్ని బట్టి మనం ఇక్కడ చెప్పొచ్చు. కవిత రాజీనామా వలన తెలంగాణ రాజకీయాల్లో మార్పు ఉంటుందా అనేది కూడా, అంటే 40% ఇక్కడ కనిపిస్తుంది. చెప్పలేము అని కూడా అంటున్నారు. అది కూడా హరీష్ అలాగే సంతోష్ వాళ్ళు రియాక్షన్స్ని బట్టే కూడా అది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి చూడాలి, అంటే మార్పు ఉంటుందా ఉండదా రాజకీయాల్లో, అంటే నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళిద్దరూ రియాక్ట్ అయితే అనేది అయితే ఇక్కడ బీసీ రిజర్వేషన్ల గురించి కవిత మాట్లాడడంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయింది. దాంట్లో 41% పీపుల్ రాజకీయాల లబ్ధి కోసమే అంటున్నారు. బీసీల పైన ప్రేమ అనడానికి 8% పీపుల్ మాత్రమే ఇక్కడ ఓటింగ్ చేయడం జరిగింది. 27% పీపుల్ వచ్చి బీసీ ప్లస్ రాజకీయం రెండు
కలిసి చేస్తున్నారు అనే దానికి 27%, అలాగే తెలియదు అనే వాళ్ళు కూడా 24% ఓటింగ్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. బీసీల గురించి కవిత మాట్లాడటాన్ని పెద్దగా ఎవరు ఇక్కడ నమ్మడం లేదు అనేది కూడా ఎక్కువ మంది ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన సొంత రాజకీయం కోసమే ఇదంతా అని కూడా చాలా మంది అనుకుంటున్న వాళ్ళు కూడా ఇక్కడ లేకపోలేదు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసమే చేశారు కవిత, బీసీల కోసం ఫైట్ ఏం చెయ్యలేదు లాభ పొందడానికి అని కూడా ఇక్కడ చాలా మంది ఓటింగ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ బీసీ ఎజెండా ఎత్తుకోవడం ద్వారా కవిత ఇమేజ్లో మార్పు ఉంటుందా అనే దానికి ఇక్కడ ఎవరెవరు ఏ విధంగా ఓటింగ్ చేశారనేది కూడా ఒకసారి మనం చూస్తాం. ఉంటుంది అనే దానికి ఒక 20%, ఉండదు అనడానికి ఒక 40%, అలాగే కొంత మేరకు ఉండొచ్చు అనేది 25%, అలాగే మరింత బద్నాం అవుతుంది అనేది 15% ఇచ్చారు. బీసీ ఎజెండా ఆమె ఇమేజ్లో పెద్దగా మార్పు తెచ్చేలా లేదు అని కూడా ఇక్కడ చాలా మంది అంటున్నారు. లిక్కర్ కేసుతో పాటు బీసీ విషయంలో కూడా బద్నాం అయ్యే ఛాన్స్లే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయనేది కూడా ఇక్కడ ఎక్కువగా మనకి 40% ఓటింగ్తో అయితే ఇక్కడ కొంతమంది ప్రజలు చెప్పినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారా అన్న క్వశ్చన్కి ఈ సర్వేలో ఎలాంటి విషయాలు ఒకసారి ఎవరెవరు ఏ విధంగా ఇచ్చారనేది కూడా మనం చూద్దాం. 24% మాత్రం పాత్ర ఉంది అనేది చెప్తున్నారు. కొంత మేరకు ఉండొచ్చు అనేది వచ్చి ఎక్కువ మనకి 48% పీపుల్ అయితే ఇక్కడ సర్వే చేయడం జరిగింది. అలాగే 8% ఓటింగ్ వచ్చి అమాయకురాలు అని కూడా కొంతమంది చెప్తున్నారు. అలాగే మనం చూస్తే 20% పీపుల్ అయితే అసలు తెలియకపోవచ్చు అనేది కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. టోటల్గా లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉందని అనుకుంటున్నారని కొంత మేరకు ఉండొచ్చు అనేది ఎక్కువ మనకి ఇక్కడ 48% పీపుల్ అయితే చెప్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లిక్కర్ కేసులో కవిత ఉండొచ్చు అనేదే ఎక్కువ మంది అభిప్రాయంగా కూడా ఇక్కడ మనకి, ఎందుకంటే సర్వేలో కూడా అవే చెప్తున్నాయి కాబట్టి అవే కనిపిస్తున్నాయి. ఆమె అభిమానులు మాత్రం కొంతమేర వెనకేసుకొని వస్తున్నారు. ఎందుకంటే అమాయకురాలు అని కొంతమంది, తెలీదు అని 20% పీపుల్ ఇక్కడ సర్వేలో చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ టోటల్గా మనం చూడొచ్చు, అంటే 15 క్వశ్చన్లు అయితే ఒక సర్వే అయితే పెట్టారు. ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో, కవిత రాజీనామా చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది, రాజకీయాల్లో ఎలాంటి మార్పులైనా వస్తాయా అనేది కూడా ఈ విధంగా ఒక సర్వేని ఇస్తే కనుక దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అయితే దాంట్లో రేస్ చేశారు. వాటికి ఆన్సర్స్ కూడా దొరికినట్లుగా ఈ సర్వేలో తేలుతుంది. బట్ ఇక్కడ ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో వాళ్ళు స్పందిస్తేనే మిగిలిన వాటికి కూడా ఆన్సర్స్ దొరుకుతుంది అనేది కూడా మెజారిటీ పీపుల్ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇవి సర్వేలో తేలిన విషయాలుగా మనం చూడాలి. మరి ముందు ముందు ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఈ విభేదాలు తాత్కాలికమా లేదా శాశ్వతమా అన్నది కూడా భవిష్యత్తులో తేలిన ప్రస్తుత పరిణామాలు మాత్రం కవిత రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా మీరు తెలియచేయొచ్చు. స్టే ట్యూన్డ్ టు సుమన్ టీవీ.